హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఈ రోజు మన ట్రిప్ జర్నీ హైదరాబాద్ నుంచి విజయవాడ అండి. ఈ రూట్లోనే విశేషాలన్నీ మీకు చూపిస్తాను. అలాగే ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక బయలుదేరదాం. ఈ రోజు మన బండి విజయవాడ లోడ్ అవడంతో మనం విజయవాడ బయలుదేరడం జరిగింది. ఇది దుండిగల్ చౌరస్తా. ఈ చౌరస్తా నుంచి మనం ఇప్పుడు రింగ్ రోడ్ ఎక్కుతున్నాం. అలాగే సిటీలో ఎవరన్నా సిటీలోంచి వెళ్ళాలనుకున్న వారికి మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎంట్రీ అండి హైదరాబాద్ సిటీలోనే. ఈ టైంలోనే మనం సిటీ దాటిపోవాలా, లేదనుకుంటే ఇలాగ రింగ్ రోడ్ నుంచి వెళ్ళడం చాలా బెస్ట్ అనమాట. మేమైతే ఎప్పుడు కూడా రింగ్ రోడ్ నుంచి బయటకు వెళ్తామండి, సిటీ బయటికి. ఎందుకంటే జర్నీ ఈజీ ఉంటుంది, ట్రాఫిక్ ఉండదు, చాలా టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. మన బండి దుండిగల్లు టోల్ ప్లాజాలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అలాగే అవతల సైడ్ ఏ ఎంట్రీలో దిగుతామో ఆ ఎంట్రీ నుండి ఈ ఎంట్రీకి మధ్యలో ఉన్న కిలోమీటర్లకి మనకి టోల్ రుసుము కట్ అవుతుంది అనమాట. ఎందుకంటే హైదరాబాద్ రింగ్ రోడ్ మొత్తం 180 నుంచి 200 కిలోమీటర్లు వస్తుంది. చాలా ఎంట్రన్స్లు ఉంటాయి కాబట్టి ఏ ఎంట్రన్స్లో దిగేమో ఎక్కడ ఎక్కేమో అన్న దానికే ప్రతి వెహికల్ కూడా అమౌంట్ కట్ అవుతుంది అనమాట మన ఫాస్టాగ్ ద్వారా. ప్రస్తుతం మనం అయితే మన ఎల్బీ నగర్లో దిగుతున్నాం. ఎందుకంటే విజయవాడ వెళ్ళాల్సిన వెహికల్ ప్రతిదీ కూడా ఎల్బీ నగర్ టోల్ ప్లాజాలో దిగాలన్నమాట. అలాగే హైదరాబాద్ సిటీలోంచి వచ్చే వాహనాలు, రింగ్ రోడ్ నుంచి దిగిన వాహనాలు కూడా 2 రూట్లు కలుస్తాయండి. ఇక్కడ నుంచి రామోజీపల్లి సిటీ 1 కిలోమీటర్, ఇది విజయవాడ బైపాస్ అండి. ఇక్కడది హైదరాబాద్ సిటీలోకి వెళ్ళేవారు, అలాగే రింగ్ రోడ్ పై వెళ్ళేవారు కూడా అందరూ ఇక్కడ టిఫిన్లు కానీ భోజనం కానీ చేసి బయలుదేరతారండి. ఎందుకంటే సిటీలోకి వెళ్ళడానికి ఎక్కడ బండి ఆపుకోవడం కావదు. అలాగే రింగ్ రోడ్ పై కూడా ఎక్కడ కూడా ఏ విధమైన ఫుడ్ స్పెషాలిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ టిఫిన్ చేసి బయలుదేరడం జరుగుతుంది. ఇది రామోజీపల్లి సిటీ. రింగ్ రోడ్ దిగ్గానే కిలోమీటర్ దూరంలో రైట్ సైడ్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్. అయితే ఇక్కడ నుంచి లోపలికి ఎంత దూరం ఉంటుంది అన్నది అయితే నాకైతే తెలీదు. ఎందుకంటే మేము ఎప్పుడు పోలేదు లోపలికి. మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. చూడండి, ఈ రోడ్లో కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చూడండి, రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత ఇక్కడ ఇలా ట్రాఫిక్ జామ్ అవడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ హైదరాబాద్ విజయవాడ రూటు ఎప్పుడు కూడా ఫుల్ బిజీగా ఫుల్ ట్రాఫిక్ ఉంటుందండి. చాలాసేపు నుంచి ట్రాఫిక్ జామ్ అవడంతో ఇలా కారులో వెళ్ళేవారు కారులో కూర్చోలేక ఇలా బయటకు వచ్చి నిల్చోవడం జరిగింది. చూడొచ్చు, వీళ్ళు బైక్ యాత్రికులు అనుకుంటా. పాపం ట్రాఫిక్ జామ్ అవడంతో వీళ్ళు కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ జామ్ లోంచి. రోజు ఏదో రూట్లో ఎక్కడ దిక్కిన అలా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటాయండి. మా డ్రైవర్లకు చాలా ఇబ్బంది అండి ట్రాఫిక్ జామ్ అంటే. దీనివల్ల చాలా నరకం చూస్తుంటాం మేము. హైవేలు 4 లైన్ అయినా సరే కూడా ఎక్కడ పడితే జామ్లు అవుతున్నాయండి. చూడండి, చూడండి వీళ్ళందరూ కూడా వాహనాల్లో కూర్చోలేక ఇలా రోడ్డు మీద వచ్చి నించోవడం జరిగిందండి. ఎందుకంటే చాలా సేపు నుంచి కూడా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇంచుమించు ఉదయం నుంచి ఇంచుమించు సుమారు 3-4 గంటలు అయిపోయిందండి ఇప్పటికి. ఎంత ట్రాఫిక్. బైకిస్టులు అయితే ఇంకా తప్పని పరిస్థితిలో ఇలా రోడ్డు దిగిపోయి కింద నుంచి వెళ్ళడం జరుగుతుంది. ఈ ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియక 2 వీలర్స్ వాళ్ళు ఈ విధంగా కొంచెంగా సైడ్ నుంచి ఇలా ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఇంతవరకు ఇంత ట్రాఫిక్ జామ్ అవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక రోడ్డు మొత్తం కూడా క్లోజ్ చేశారు. ఎందుకంటే రోడ్డు కొంచెం రిపేర్ చేస్తున్న సందర్భంగా క్లోజ్ చేయడం జరిగింది. కాబట్టి ట్రాఫిక్ కూడా అంతవరకు జామ్ అయిందండి. చూడండి, ఈ విధంగా బస్సులు కార్లు ఇలా అడ్డడ్డంగా దూరడం వల్ల కూడా ట్రాఫిక్ కూడా క్లియర్ అయిపోవడం కూడా ఒక విధంగా కారణం చెప్పొచ్చు. అలాగే ట్రాఫిక్ ఇంకా ఎక్కువ అవ్వడం కూడా కారణం అండి. ఈ కార్లు బస్సులు కూడా ఇలా అడ్డడ్డుగా దూరుతుంటారు అన్నమాట మధ్యలోనే. సుమారు 3 గంటల తర్వాత మనం ఇలాగ ట్రాఫిక్ నుంచి బయటపడడం జరిగింది.
ఈ రూట్ లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో చాలా దూరం వరకు ఇలా విధంగా జామ్ అయిపోవడం జరిగింది. చూడొచ్చు. బండి కొంచెం హీట్ ఎక్కువైంది, అలాగే టైర్లో కొద్దిగా గాలి తక్కువ వచ్చినట్టుగా అనిపిస్తుంది మనకి. అందుకే మన బండి ఇక్కడ ఆఫ్ చేసి మన బండి కొద్దిగా టైర్లు గాలి చెక్ చేయడం జరుగుతుంది అనమాట. బ్యాక్ టైర్ కు ఈ విధంగా ఎయిర్ వచ్చింది. ఇది ఎక్కడ పంచర్ పడుతుందో ఎక్కడ బరస్ట్ అవుతుందో తెలీదు. చూడండి, ఈ విధంగా ఎయిర్ వచ్చింది. అయితే టైర్లో గాలి అయితే బాగుంది, కానీ ఎయిర్ రావడంతో ఎక్కడ బరస్ట్ అవుతుందో తెలీదు. అలాగే ట్రాఫిక్ లోని చాలా వరకు కూడా బ్రేకుల మీద కొంచెం కొంచెంగా మూవ్ అవుతూ రావడంతో ఈ విధంగా డిస్క్లు కూడా కొంచెం హీట్ ఎక్కడం జరిగింది. అలాగే 10 నిమిషాలు ఆపి ఇక్కడ మళ్ళీ టైర్లు హీట్ తగ్గిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరడం జరిగిందండి. ఇది చౌటప్పల్, హైదరాబాద్ దాటిన వెంటనే పెద్ద ఊరు. ఇది మన డ్రైవర్లు ఎవరైనా సామాన్లు గట్ట కావాలంటే, కూరగాయలు కానీ ఏమైనా కావాలంటే ఇక్కడ ఆపుకొని తీసుకుని వెళ్తుంటారు అన్నమాట ఈ రూట్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా. హైదరాబాద్ రింగ్ రోడ్ దిగిన తర్వాత మొదట వచ్చే టోల్ గేట్ ఇది. మేము దీన్ని చౌటప్పల్ టోల్ గేట్ అంటామండి. ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది టోల్ గేట్ ఇది. చాలా మంది నైట్ సిటీలోకి వెళ్ళిన వాళ్ళు గట్ట ఎక్కువ ఇక్కడ బళ్ళు ఆపుకుంటుంటారు పడుకోవడానికి గట్టనా. చాలా బాగుంటుంది ఇక్కడ, ఏ విధమైన ప్రాబ్లమ్స్ కూడా ఉండవు ఈ టోల్ గేట్ దగ్గర. ఎవరన్నా వాహనాలలో కార్లు కానీ లారీలు కానీ ఇక్కడ ఆపుకోవచ్చు. అలాగే వాష్రూమ్లు కూడా ఇక్కడ అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. అలాగే టోల్ గేట్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ చాలా మహిమగల టెంపుల్ ఇది. చాలా మంది కూడా ఇక్కడ ఆపి మొక్కుకోవడం జరుగుతుంది ఇక్కడ ఈ రూట్ లోనే. ఇది చిట్యాల నుంచి వెళ్ళే రైల్వే ట్రాక్. ఇది వైజాగ్ నుంచి వచ్చే జన్మభూమి ఎక్స్ప్రెస్ ఇదే రూట్ లో హైదరాబాద్ చేరుతుంది. ఇదేదో ట్రాలీ వెహికల్ అండి. ఈ బ్రిడ్జ్ కింద ఈ విధంగా బ్రేక్ డౌన్ అవడం జరిగింది. ఇది చిట్యాల ఊరు. ఇది హైదరాబాద్ నుంచి సుమారు 89 కిలోమీటర్లు వస్తుంది. అలాగే విజయవాడ నుంచి యాదగిరిగుట్ట, భువనగిరి వెళ్ళే వాళ్ళు ఈ రూట్ నుంచి ఇలాగ వెళ్తే చాలా షార్ట్ కట్ దగ్గరగా ఉంటుందండి. వావ్ ఫ్రెండ్స్, ఇదేదో ట్రాలీ మీద పడవ లాంటిది వెళ్తుంది చూడండి. దీని పేరు ఏంటంటే నాకు తెలియదు, కానీ చూడడానికి అయితే బాగుంది. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా దీని పేరు తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. వావ్, వెరీ నైస్. అలాగే ఇది నార్కెట్పల్లి అండి. ఇది ఇలా లెఫ్ట్ సైడ్ పోతే నార్కెట్పల్లి ఊళ్ళోకి పోతుంది. ఈ బ్రిడ్జ్ కింద నుంచి ఇలా రైట్ సైడ్ పోతే నల్గొండ, పిడుగురాల మీదుగా గుంటూరు పోతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ నకిరేకల్ దగ్గరలో ఇక్కడ ఒక రూట్ వేస్తున్నారండి, కొత్త రూటు. ఈ రూట్ ఎటు పోతుంది అన్నది అయితే నాకేం తెలీదు. ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. కొత్తగా రూట్ ఏదైతే వేయడం జరుగుతుంది. ఇది నకరికల్ విలేజ్. ఇలా లెఫ్ట్ సైడ్ లోపల పోవాలి, కొంచెం లోపల పోతే ఊరు తగులుతుంది. మనం ఇప్పుడు బైపాస్లో వెళ్ళిపోతున్నాం అనమాట. ఫ్రెండ్స్ చూడండి, ఈ రూట్లో కార్లు ఎలాగ వెళ్తున్నాయో. ఈ విజయవాడ హైదరాబాద్ రూటు ఇప్పుడు కూడా కార్లు ఫుల్ బిజీగా ఉంటాయి, ఎక్కువగా కార్లు వెళ్తుంటాయి అనమాట. ఇది నగరికల్ టోల్ గేట్. ఇది హైదరాబాద్ నుంచి వస్తుంటే సెకండ్ టోల్ గేటు. ఇక్కడ కూడా పడుకోవడానికి కొంచెం సేఫ్టీగానే ఉంటుంది. అలాగే విజయవాడ హైదరాబాద్ హైవే మధ్యలో మొత్తంగా 4 టోల్ గేట్లు ఉంటాయి. ఎప్పుడైనా నెక్స్ట్ టైము ఈ 4 టోల్ గేట్ల గురించి పూర్తిగా ఒక వీడియో చేసి చూపిస్తారండి మీకు. సూర్యాపేట దగ్గరలో మూసిన దగ్గర ఇక్కడ ఒక అమ్మవారు ఉంటారండి, లెఫ్ట్ సైడ్ హైవే కానుకొని. ఈ అమ్మవారి పేరు ఏంటన్నది నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. అలాగే ఇది మూసినదండి. ఇది మూసినదంటే ఇందులో ఎక్కువగా మురికి నీరు వెళ్తుంది అంటారు. నేనైతే ఇప్పుడు చూడలేదు. ఇది మూసి కాలువ. చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది కాలువ కూడా, నది కూడా. ఈ రోడ్డు సూర్యాపేట నుండి ఖమ్మం అస్తరావుపేట మీదుగా రాజమండ్రి వెళ్ళే హైవే రోడ్డు ఇది.
ఈ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళేవారు ఎవరైనా సరే ఈ రోడ్లో కొద్ది దగ్గర అవుతుందండి వెళ్ళేవారికి. అలాగే అంతకుముందు సూర్యాపేట ఊళ్ళో నుంచి వెళ్ళేవి వాహనాలన్నీ కూడా ఇప్పుడు ఈ బైపాస్ రోడ్ వేయడంతో వాహనాలన్నీ కూడా ఈ విధంగా వెళ్ళడం జరుగుతుంది ఈ రోడ్లోని. ఈ రోడ్డు సూర్యాపేట నుండి జనగాం మీదుగా వరంగల్ వెళ్ళిపోయే రోడ్డు ఇది. సుమారు వరంగల్ 140-150 కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి. ఇది సూర్యాపేట, ఇటు హైదరాబాద్కి అటు విజయవాడకి సెంటర్ అన్నమాట ఈ సూర్యాపేట. ఇది ఇక్కడ కారు పంచర్ అయినట్టుకుందండి. ఓనర్ కమ్ డ్రైవర్ అనుకుంటా, పాపం కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇది కోదాడు, ఇది విజయవాడకి ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు ఇక్కడ నుంచి విజయవాడకి. అయితే ఇలాగ లెఫ్ట్ సైడ్ పోతే కోదాడు ఊళ్ళోకి వెళ్ళిపోతుంది. ఇది ఇంతకుముందు అయితే వెహికల్స్ అన్నీ కూడా అలాగే వెళ్ళి ఇప్పుడు ఈ బైపాస్ అని నుంచి వెహికల్స్ అన్నీ కూడా బైపాస్లో వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది కోదాడు విలేజ్ ఊరు. మన బైపాస్ నుంచి చూస్తుంటే ఈ విధంగా కనపడుతుంది కోదాడు ఊరు. ఈ కోదాడు బైపాస్లో ఇక్కడైతే టెంపుల్ కడుతున్నారండి ఇక్కడ. అయితే గోపురాలు అయితే 5 గోపురాలు పెట్టారు. మరి లోపల ఏ దేవుళ్ళు పెడతారన్నది ప్రస్తుతానికి అయితే ఏం లేదు, తర్వాత పెట్టినట్టు మీకు చూపిస్తాను. ఇక్కడ కోదాడ బైపాస్లో ఇక్కడైతే రూట్ వేస్తున్నారండి. చూడొచ్చు, ఇది బ్రిడ్జి. ఈ రూటు ఎక్కడ పోతుంది అన్నది నాకైతే తెలియదు. మరి మీకు ఎవరికైనా తెలుసుంటే దీని గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. చూడొచ్చు, ఈ విధంగా బైపాస్కి రోడ్ వేయడం జరుగుతుంది. తెలంగాణ బోర్డర్ చెక్ పోస్ట్ ఉంటుంది. చూడొచ్చు, ఇది తెలంగాణ బోర్డర్. ఇది ఆంధ్ర బోర్డర్ చెక్ పోస్ట్, ఆంధ్రప్రదేశ్. కరోనా టైంలో ఈ బోర్డర్ చెక్ పోస్ట్లోనే హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ కానీ వచ్చే వాళ్ళు కానీ ఇక్కడ ఆపేసేవారండి. అవసరమైతే ఇక్కడ టెస్ట్లో అన్నీ చేసి చెకప్లు చేసి పంపించేవారు. కుదిరితే ఈ క్వారంటైన్ కూడా ఇక్కడే పక్కన ఖాళీ స్థలం ఉంటుందండి. ఖాళీ స్థలంలో క్వారంటైన్ కూడా విధించేవారు అన్నమాట. ఇది చాలా పెద్ద చెరువు అండి. ఇది తుఫాన్లో వరదలు వచ్చే టైంలో అయితే చెరువు ఫుల్గా నిండిపోవడం జరుగుతుంది. నిండిపోయి ఈ హైవే కూడా వచ్చేయడం జరుగుతుంది. మొన్న మధ్య తుఫాన్లకి రోడ్డు అయితే ఇక్కడ చాలా వరకు డ్యామేజ్ అయిందండి ఈ చెరువు వల్ల. వచ్చేది చిల్లకల్ల టోల్ ప్లాజా అండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక పంపు ఉంటుంది, చేతి పంపు. వాటర్ అయితే చాలా బాగా వస్తుంది. ఎవరైనా సరే ఇక్కడ ఆపి మొక్కలు కానీ స్నానాలు కానీ చేసి వెళ్ళొచ్చు. మేము ఒక్కొక్కసారి ఇక్కడే మొక్కలు కట్టుకుని వెళ్తూ ఉంటాం. ఇది చిల్లకల్ల టోల్ ప్లాజా. ఇది హైదరాబాద్ నుంచి వస్తుంటే 3వ టోల్ ప్లాజా. అయితే ఎప్పుడైనా సరే నైట్ టైము ఎవరైనా వాహనదారులు పడుకున్నట్టయితే పోలీసు వారు కొంచెం డిస్టర్బెన్స్ చేస్తుంటారు. ఈ టోల్ ప్లాజా ద్వారా అది ఒకటే కొద్దిగా ఇబ్బందికరమైన విషయం అండి ఇది. ఇది నందిగామ. ఇది ఇక్కడ నుంచి విజయవాడ 60 కిలోమీటర్లు వస్తుంది. విజయవాడకి ఇక్కడ నుంచి. ఇది కేసర దగ్గర ఒక నది. ఇది నేనైతే ఈ నదిని కృష్ణ నది అనుకుంటున్నాను. అయితే నాకైతే పూర్తిగా తెలియదు. ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి ఇది ఏ నది అన్నది. నేనైతే కృష్ణా నది అని అనుకుంటున్నాను. ఇది చాలా పెద్దగా ఉంటుంది, చూడొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ బ్రిడ్జి దాటిన వెంటనే డివైడర్ మధ్యలో కొంతమంది నాయకుల విగ్రహాలు ఉంటాయండి. అలాగే కొంత ముందుకు వెళ్తే ఇక్కడ కేసర టోల్ ప్లాజా వస్తుంది. హైదరాబాద్ నుంచి ఇదే చివరి టోల్ ప్లాజా విజయవాడకి. అలాగే విజయవాడ నుంచి వస్తుంటే మొదటి టోల్ ప్లాజా. అలాగే ఎవరైనా సరే నైట్ టైం పడుకున్నారనుకున్నవారు ఈ టోల్ ప్లాజా దగ్గర పడుకోవద్దు. ఇది కొంచెం డేంజరస్ ప్లేస్ అండి. ఫ్రెండ్స్, ఇది కంచకచర్ల. మన కంచకచర్ల బైపాస్లో వెళ్తున్నాం. అలాగే ఇక్కడ నుంచి విజయవాడ సుమారు 40 కిలోమీటర్లు వస్తుంది. అలాగే రైట్ సైడ్ హైవే కానుకొని పెద్ద హనుమాన్ విగ్రహం ఉంటుందండి ఇక్కడ. అలాగే కనిపించేవి నల్లరాయి క్వారీస్ అండి. చూడడానికి చాలా అందంగా ఉంటాయి క్వారీస్. ఫ్రెండ్స్, ఇది ఇబ్రహీంపట్నం. ఎదురుగా కనబడేది పవర్ ప్లాంట్. ఇక్కడ కరెంట్ తయారవుతుందండి. అలాగే లెఫ్ట్ సైడ్ రూట్లో పోతే కొండపల్లి మీదుగా తిరువూరు భద్రాచలం పోతుంది. అలాగే న్యూజిమీడ్ మీదుగా హనుమాన్ జంక్షన్ కూడా పోతుంది ఈ రూటు. అలాగే ఇక్కడ నుంచి సిటీలోకి 20 కిలోమీటర్లు నో ఎంట్రీ. మన ఇక్కడ పోలీసు వాళ్ళని కొద్దిగా రిక్వెస్ట్ చేసుకుని మన పార్సల్ బండి కాబట్టి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ నుంచి. ఇది గొల్లపూడి సెంటర్ అండి. ఇలా స్ట్రైట్గా పోతే భవనపురం నుంచి దుర్గం ఫ్లేవర్గా బస్ స్టాండ్కి వెళ్ళిపోద్ది. కానీ అది మన నో ఎంట్రీ, లోపలికి వెళ్ళినవరు మన ఇలా సైడ్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. విజయవాడకి బైపాస్ రోడ్ లేకపోవడంతో వైజాగ్ నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్ళే వాహనాలు ఇలా ఫ్లాట్ రోడ్ నుంచి తిరిగి రావడం జరుగుతుందండి. మీకు నెక్స్ట్ టైము ఆ రూట్ కూడా మీకు వేరొక వీడియోలో పూర్తిగా చూపిస్తాను. ప్రస్తుతానికైతే మనకి ఈ విధంగా వెళ్ళడం జరుగుతుంది. ఈ రూట్లో ఇలా స్ట్రైట్గా పోతే ఎదురు సొరంగం తగులుతుంది. సొరంగం నుంచి గుండం వెళ్ళిపోతుంది. కానీ మనకి ఆ రూట్లో మన వాహనాలు వెళ్ళవరు. మనం ఇలా లెఫ్ట్ తీసుకొని
ఇక్కడ సితారా థియేటర్ మీదుగా కళేబేరా రూట్ ఉంది. ఇది కళేబేరా రూట్ నుంచి ఈ విధంగా వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇది చెన్నమూల వెంకట్రావు ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ నుంచి మనం వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఆటో ఒకటి యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. మన బండి బ్రిడ్జ్ మీద ఆపడం కుదరలేదండి. మరి ఎవరికైనా దెబ్బలు తగిలో ఏంటో మనకు తెలియదు. ఇది నున్న వెళ్ళే రోడ్డు. ఇది ఈ విధంగా పొలాల నుంచి వేయడం జరిగింది. ఇంచుమించు మన ఆఫీస్కి దగ్గరకు వచ్చేసామంటే నున్న ఆఫీస్కి. ఇది బైపాస్, కొత్తగా వేస్తున్న బైపాస్, విజయవాడ బైపాస్ అండి. ఇది ఎప్పుడు పూర్తి అవుతుందో మరి. చాలా వేగంగా అయితే పనులు జరుగుతున్నాయి ప్రస్తుతానికి అయితే. ఇక్కడ నుంచి కొంచెం దగ్గరలోనే ఉంది మన ఆఫీసు, నున్న ఆఫీసు. సో ఫ్రెండ్స్, మా కంపెనీకి వచ్చాము. ఇదే విజయవాడలో నున్నలో ఉన్న మా కంపెనీ హబ్, మా ఆఫీసు. ఫ్రెండ్స్, ఇది మన విజయవాడ ట్రిప్. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం. అలాగే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటివరకు బాయ్ బాయ్, అందరికీ ఆల్ ది బెస్ట్.